హలో హాయ్ అందరు బాగున్నారా? నేను మీ భవానీని. ఈరోజైతే ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను. ఆ కనిపించే చెట్లు వేప చెట్లు ఇవి అనేవి మా షెడ్డుకి చివర ఉంటాయి. అయితే ఏమైందో తెలియదు కానీ వాటర్ ఎక్కువయ్యాయో లేకపోతే ఏమైనా అయిందో కానీ మొత్తం చెట్లన్నీ ఎండిపోయాయి. అవి ఎండిపోయి కూడా 3 months అవి ఇప్పుడు అనేది ఇగురులేస్తున్నాయి. అలా దాని దాని జీవం అది కాపాడుకొని అది అనేది ఇప్పుడు చిగుర్లు వేసింది. అలానే మనం కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక బిజినెస్ పెడతారు కదా, ఆ బిజినెస్ కానీ ఒక పెళ్ళి కానీ ఏదైనా ఎవరైనా సక్సెస్ అవ్వాలి అనే బిజినెస్ ఉంది. అది సక్సెస్ అవ్వాలని 100% సక్సెస్ అవుద్దని ఒకళ్ళు అనేది బిజినెస్ అనేది పెడతారు. ఎవడు లాస్ వస్తుందని ఆ బిజినెస్ పెట్టరు కదా. అలా అని చెప్పి నీకు ఏదో లాస్ వచ్చింది అని చెప్పి నువ్వు సూసైడ్లు అలాంటివి చేసుకున్నావు అనుకో, ఇప్పుడే ఉంది ఆ చెట్టు ఉంది, ఇంకో 1 month చూస్తారు చనిపోయిందని చెప్పారనుకో, దాన్ని అంతవరకు నరికేసి అవి పొయ్యిలో. అలానే మన లైఫ్ కూడా చెట్టులాగా ఒక్కసారి మనము చనిపోయామనుకో, నీ ఆస్తులు ఎంత ఉన్నాయి, నీ అన్నదమ్ములు ఆస్తులు ఎంత ఉన్నాయి, వాడికి ఏమేమి వెనక డబ్బులు ఉన్నాయి అని ఆలోచిస్తారు. కానీ వాడు ఎందుకు ఇలా చనిపోయాడని నీ కోసం ఒక 5 రోజులు 1 నెల ఏడ్చే వాళ్ళే తప్ప తర్వాత నీ తల్లిదండ్రులని కానీ నీ కన్న కూతుర్లు కానీ కొడుకులను కానీ ఎవ్వరూ పట్టించుకోరు. దయచేసి అయితే అలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఎందుకంటే మనం కూడా ఒక చెట్టు ఎలా అయితే స్ట్రాంగ్గా పెరుగుతుందో, ఒకటి పెద్దగా అవుతుంది, దాని కొమ్మలు ఎలా ఉంటాయో మనం కూడా అంత స్ట్రాంగ్గా ఉంటే మన పిల్లలు కూడా అంత స్ట్రాంగ్గా పెరుగుతారు. మనం ఒక్కసారి ఎండిపోయామనుకో మన పిల్లలు కూడా జీవం లేని